మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ 12 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ 6 అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లెనిన్ బాబు తీర్పునిచ్చారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి A18గా, ఆయన సోదరుడు జోగి రమేష్ను A19గా చేర్చారు. ఇక ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రిని ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ సిట్ ఎస్పీ కడియం చక్రవర్తి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే నిమిత్తం రాత్రి 9:45 వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి సమయంలో 6వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ లెనిన్ బాబు 11:30 కోర్టు హాలుకు వచ్చారు. అప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలతో కోర్టు హాలు నిండిపోవడంతో మెజిస్ట్రేట్ తన ఛాంబర్కు వెళ్లిపోయారు. కోర్టు హాల్లో న్యాయవాదులు తప్ప మరెవరూ ఉండకూడదని సూర్యారావుపేట సీఐ మహమ్మద్ అలీకి సూచించడంతో ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఖాళీ చేయించారు. అనంతరం కోర్టుకు వచ్చిన న్యాయమూర్తి, సిట్ పోలీసులు, మాజీ మంత్రి జోగి రమేష్ తరపు న్యాయవాదులు వాదనలు విన్నారు. అనంతరం ఈ ఉదయం 5 గంటల సమయంలో మెజిస్ట్రేట్ తన తీర్పునిస్తూ మాజీ మంత్రి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాముకు 12 రోజుల పాటు రిమాండ్ విధించారు.